అక్కడ పైన లారీ పోతుంది చూడండి. రోహ్తాంగ్ పాస్కి వెళ్ళే దారి ఇది చూడండి. మంచి కొండలన్నీ మనం చూస్తూ వెళ్తాము. మొత్తం కొండలు సమ్మర్లో మాత్రం రోహ్తాంగ్ పాస్ చూడాల్సిన ప్లేసే. మంచి కొండలు చూడండి. ఇంకా హైట్ వెళ్తున్నాయి వెహికల్స్, అక్కడ పైన వెళ్తున్నాయి చూడండి. అదంతా మనం క్రాస్ చేసి వెళ్ళాలా. మొత్తము ఇదంతా ఐస్. ఇది చూడండి ఎట్లా వెళ్తున్నాయో. వాటర్ చూడండి. రోహ్తాంగ్ పాస్కి వెళ్ళే దారి ఇది. మార్నింగ్ మేము 4 o'clock స్టార్ట్ అయినాము. ఫుల్ వెహికల్స్ ట్రాఫిక్ ఉంటుంది. బ్యారియర్ చెక్ పోస్ట్ వరకు ఇట్లా వెళ్ళాలి మనము రోహ్తాంగ్ పాస్కి. మొత్తం ఐస్ ఉంటుంది చూడండి. ఇంకా పైకి వెళ్ళాక చూపిస్తాను మీకు. మారి విలేజ్. ఇప్పుడు టైం వచ్చి ఇప్పుడు 7:15. చూడండి ఎట్లా ఉందో మొత్తం విలేజ్. ఎన్ని హోటల్స్ ఇక్కడ పైన. మారి అనేది రోహ్తాంగ్కి ఇంకా చాలా దూరం ఉంది మనకి. ఇంకా 20 kilometers ఉంది రోహ్తాంగ్కి. చూడండి మొత్తం వెహికల్స్ ఇక్కడ అన్నీ బ్రేక్ఫాస్ట్ చేసేదానికి వచ్చాయి, ఆగాయి. ఇంకా రోహ్తాంగ్ పాస్ మనకి 17 kilometers ఉంది ఇక్కడ నుండి. పైన చూడండి ఎంత స్నో. ఇలా అన్ని హోటల్స్ ఉంటాయి 1200 feet మనకు. ఇది మాహి అంట. కొండ పైకి ఎక్కుతాం. మేమైతే ఇక్కడ చేసాము స్ప్రింగ్ డాబాలో. టేస్ట్ బాగుంది. టైం ఇప్పుడు 8. చూడండి ఎంత సన్షైన్ ఉందో. సన్షైన్ ఎంత ఉందో. ఫుల్ ఆఫ్ ఐస్ కరిగి వాటర్ అయి కిందికి వస్తుంది మనకు. ఫుల్ ఆఫ్ ఐస్ మొత్తం చూడండి. మనకు సమ్మర్లో ఇక్కడ వీళ్ళకంతా ఇట్లా మంచు అంతా కరిగి మంచి ఐస్ అంతా కరిగి వాటర్ అయి వస్తాయి కిందికి. మన వెంటలో ఫుల్గా ఐస్తో కప్పేస్తుంది ఈ కొండలన్నీ. మన సమ్మర్లో అయితే ఇవన్నీ చూడొచ్చు అనమాట బాగా. మొత్తం ఐస్ ఇదంతా చూడండి. ఐస్ అంతా కరుగుతూ ఉంది అనమాట. మొత్తం సైడ్ అంతా ఐసే. మొత్తం ఇదంతా ఐసే చూడండి. అంతా రోహ్తాంగ్ పాస్ పోయే దారి ఇదంతా మనకు. మొత్తం ఇదంతా హిమాలయన్ రేంజ్లోకి వస్తుంది మనకు. రోహ్తాంగ్ పాస్ అనేది సమ్మర్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్, చూడాల్సిన ప్లేస్. కరిగి ఫుల్ వాటర్ వస్తుంది. ఐస్ మొత్తం. ఇప్పుడే చూడు మనం ఈ దారిలో మళ్ళీ రిటర్న్ పోయి. మార్నింగ్ 8:15. సన్షైన్ చూడండి ఎంత ఉందో మనకు.
చూడండి ఇదంతా ఐస్, చూడండి మొత్తం ఐస్ ఇదంతా కరుగుతూ కింద వాటర్ అంతా వస్తుంది. చూడండి ఇంకా మనం పైకి వెళ్తున్నాము, ఇంకా పైకి వెళ్తున్నాము మనము. అక్కడ వెహికల్స్ పోతున్నాయి చూడండి. ఇదంతా దారి. ఇక్కడ చూడండి మీరు పైనుండి కొండ పైనుండి ఎట్లా కడుతుందో ఐస్ కరిగి అంతా వాటర్ అయ్యి కిందికి ఫ్లో అవుతుంది మనకు. ఫ్రీజింగ్ వాటర్ అంతా మొత్తం ఫ్రీజింగ్ వాటర్. చూడండి ఐస్ అంతా రాణి నాల అంటారంట దీన్ని. ఎదురుగా చూడు ఎంత ఐస్ ఉందో. ఇంకా చూడండి అంతా కరుగుతుంది. ఇది రాణి నాల అంటారంట. కొండపై నుండి మొత్తం కరుగుతూ వస్తుంది మనకు. చూడండి ఇట్లా పోవాలి మనము, ఇట్లా ఎక్కుతాం కొండంతా. ఫుల్ ట్రాఫిక్ చూడండి. మొత్తం ఆ రెండింటి ఐస్ కొండల మధ్యలో వెళ్తాం మనము. చూడండి ఎంత ఐస్, ఇక్కడ అంతా ఐస్ ఉంది చూడండి. మొత్తం కొండపైన అంతా వచ్చి కరుగుతూ కిందికి వెళ్తూ ఉంటుంది. ఇదంతా ఐస్ చూడండి. ఐస్ కొండల మధ్యలో అంతా మనం వెళ్తున్నాము. మధ్యలో అంతా కార్లు వెళ్తున్నాయి, మేము నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం చూపించేదానికి వీడియో కోసం. బట్ ఇక్కడ ఎక్కువ పరిగెత్తడాలు ఎక్కువ చేసామంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. నువ్వు పెట్టు, ఇలా తగిలితే హోల్ పడుతుంది. ఇక్కడ చూడండి మా హస్బెండ్ రాశారు పేరు, మా ఆయన పేరు రాసుకున్నారు. మొత్తం ఐస్ మధ్యలో నుంచే వెళ్తాము. అంతా కరిగిపోతుంది, వాటర్ అంతా కారిపోతుంది కింద. చూపించా కరిగిపోతుంది. ఫుల్ ట్రాఫిక్ అండి. బాగుంది, బట్ నాకేమంత ఇక్కడ చలి అనిపించలేదు, కానీ గస వస్తుంది. ఆక్సిజన్ లెవెల్స్ ఫుల్గా తగ్గిపోతున్నాయి. హిమాలయన్ కొండలు అంటే ఇవి, హిమాలయన్ కొండలు అండి ఇవంతా. చూడండి మనం దగ్గరికి వచ్చేసినాము. ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది రోహ్తంగ్ పాస్కి. మొత్తం ఐసే ఉంటుంది మనకు. ఆక్సిజన్ లెవెల్స్ పైకి పోయి కొద్ది తగ్గుతూ వస్తాయి మనకు. స్టాల్స్ ఓపెన్ అవుతాయి. స్టాల్స్ అని జాకెట్లు గంబూట్లు అని ఉన్నాయి. చూడండి మొత్తం ఐస్ సైడ్ అంతా ఐసే మనకు. మొత్తం చూడండి మొత్తం దారంతా మనకు ఐస్ కనిపిస్తుంది. ఇట్లా మనం పైకి ఎక్కొచ్చాము. అక్కడ ఆ విలేజ్లో మనం బ్రేక్ఫాస్ట్ చేసాము. ఆ విలేజ్లో బ్రేక్ఫాస్ట్ చేసాము. అక్కడ నుండి ఎంత హిల్ ఏరియా మొత్తం వచ్చేయాల పైకి అంతా. చూడండి మొత్తం చూడండి ఈ బాస్ చూడండి అసలు రెండు సైడ్ల ఐస్ కరిగి వాటర్ చూడండి ఎట్లా వస్తుందో. ఐస్ కరిగి వాటర్ అయిపోతుంది. సమ్మర్ కాబట్టి వింటర్లో అసలు ఈ వేనే ఓపెన్ అవ్వదు మనకు. వింటర్ సీజన్లో ఓన్లీ సమ్మర్ సీజన్లోనే చూడగలుగుతాము ఈ వే అంతా మనము, ఈ హిల్ ఏరియా అంతా. ఎందుకంటే వింటర్ సీజన్లో మొత్తం మంచు కొండలతో కప్పేసి ఉంటుంది, మనం చూడలేము. ఎంట్రీ కూడా లేదు మనకు, ఎంట్రీ కూడా ఉండదు వింటర్ సీజన్లో. ఇవి అంతా క్లోజ్ చేస్తారు. ఓన్లీ సమ్మర్ అయితేనే ఓపెన్ అవుతుంది మనకు రోహ్తంగ్ పాస్ అనేది. ఆ మంత్స్ కూడా చెప్పు.
మనకు మిడ్ ఆఫ్ ది మే నుండి మే, జూన్, జూలై, ఆగస్ట్ అంతే. దాని తర్వాత మీకు ఓపెన్లో ఉండదు, ఎందుకంటే ఫుల్ ఆఫ్ మన రెయిన్స్ ఉంటాయి. మిగతా టైంలో అంతా క్లోజ్ ఉంటాయి. మిగతా టైంలో వర్షాలు అని మళ్ళీ దాని తర్వాత వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది మనకు. సో అంతా గడ్డలు కట్టిపోతుంది మొత్తం. అంతా వాటర్ అంతా ఫుల్ ఆఫ్ వాటర్, ఐస్ వాటర్, ఇదంతా మొత్తం ఐస్ కరిగి వాటర్ అయ్యి మనకు ఇట్లా వస్తుంది. చూడండి మొత్తం ఐస్. మధ్యలో అక్కడక్కడ స్టాల్స్ లాగా మనకి బిస్కెట్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు. వాటర్, బిస్కెట్స్, ఫుడ్ కూడా దొరుకుతుంది అక్కడ. చూడండి మొత్తం ఎండ కూడా వస్తుంది. చిన్న వెహికల్స్ అన్ని పార్కింగ్ చేసేసారు ఇక్కడ, అంటే కొంతమంది విజిటింగ్ చేస్తూ ఉంటారు కదా, మొత్తం అక్కడ ఆగి ఫోటోలు తీసుకుంటా అట్లా ఉంటారు అందరూ. స్కైయింగ్ అన్నీ చేయొచ్చు ఇక్కడ. పైనుండి కింద వరకు జరుపుతాం మనం. మొత్తం అన్ని వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి ఇక్కడ. మనకు స్నో యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఇదంతా స్నోయింగ్. ఇది లాస్ట్ టర్నింగ్. మా काउंटर వచ్చి 266 మాకు. आप यहाँ जाके ना एक्टिविटी कर लेना, ठीक है? गाड़ी इस साइड ही लगेगा रोड में, ठीक है? फिर गाड़ी के पास आ जाना, ठीक है? యాక్టివిటీస్ జరుగుతాయి మనకు. చూడండి 80 వెరైటీస్ అని, స్కై అని, జాబింగ్ అని, జంపింగ్ అంతే. ఇక్కడంతా आप उतर యాక్టివిటీస్. जाओ. దాంట్లో జంపింగ్ చేయొచ్చు కదా. మా హస్బెండ్ దా స్కై డైవింగ్ చేసుకుంటూ వస్తున్నారు మా హస్బెండ్. నేను అదే చెప్పాను. రిక్షా జాగ్రత్త నాన్న. టైర్ దగ్గర, కాలు దగ్గర కంటే పెట్టుకో. వెరీ గుడ్ రిక్షా. అచ్చానా ఇదంతా ఐస్ అండి. సూపర్ ఉంది క్లైమేట్ అయితే. ఎంజాయ్ చేస్తున్నాం. చూడండి నా కూతురు, మా ఆయన ఇద్దరు వస్తున్నారండి. చూడండి ఇవంతా హిమాలయాల కొండలండి, చాలా బాగున్నాయి. స్లోగా రానన్నా. ఏ వాళ్ళకి కొట్టేస్తారు, డాష్ కొట్టేస్తారు మీరు. ఇక్కడంతా వాళ్ళే పట్టుకొని చేపిస్తున్నారండి, నాకు తెలియదు కాబట్టి. ఆగుతాం మనం. నా కూతురు హ్యాపీ ఫీల్ అవుతుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళ డాడీ డ్రీమ్ ఫిల్ చేసేస్తున్నారు. ఓకే అటు టర్న్ అవ్వు. నువ్వు టర్న్ అవు నాన్న. ఏ జాగ్రత్త, నువ్వు టర్న్ అవు నాన్న. కమాన్. ఎంజాయ్ చేస్తున్నాడు మా ఆయన ఫుల్గా.
సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు డాడీ కూతురు. కమ్ కమ్. వస్తున్నా. హార్స్ రైడ్ జరుగుతుంది ఇక్కడ, అన్నీ జరుగుతున్నాయండి. చాలా బాగుంది. కౌంటర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎంతమంది ఉన్నారో స్కై డైవింగ్కి. ఇక్కడంతా స్కై డైవింగ్ చేశారు. నా బుజ్జితల్లి వస్తుంది. నా బుజ్జితల్లి డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. ఎంజాయ్ చేస్తుంది. ఫుల్ మంచు. ఎంతమంది ఉన్నారు చూడండి. నచ్చు జాగ్రత్త, వెనకలకి స్కిప్ కరెక్ట్గా పెట్టాలి. అటేరా. మాది స్కై డైవింగ్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ట్యూబ్ రైడ్ చేసాము ఆల్రెడీ. నేను మా కూతురు, చిన్న పాప కదా సో సేఫ్టీ కాదన్నారు. నా మీద కూర్చోబెట్టుకొని పాపతో ట్యూబ్ రైడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మా హస్బెండ్ ఉన్నారు. మా హస్బెండ్ వస్తారు కొద్దిసేపట్లో. ఫుల్గా చూడండి క్రౌడ్ ఎలా ఉందో. ఫుల్ కార్స్, నంబర్ ఆఫ్ కార్స్ ఉన్నాయి ఇక్కడ. మొత్తం స్నో ఫుల్గా. చాలామంది అయితే పైకి కూడా చాలామంది పోతున్నారు, కానీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. చూడండి కార్లు అన్నీ ఎన్ని ఉన్నాయో ఫుల్గా పార్క్ చేసేసారు. కార్స్ అంతా వచ్చారు, ఇంకా వస్తున్నారు. చాలా ఉన్నాయి అక్కడ. చూడండి మీకు కనిపిస్తుందో లేదో. హిమాలయ కొండలు అంటే కూడా వీటిని హిమాలయ కొండలు కూడా అంటారండి. మొత్తం ఐస్. అంత కార్లు పార్కింగ్, అదంతా కూడా కార్లు పార్కింగ్ ఉన్నాయి. మంచుతో మొత్తం ఇదైపోయిందండి ఇక్కడ. ఇక్కడంతా పెట్టుకొని ఇట్లా మ్యాగీ, బిస్కెట్స్, వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్ అన్నీ చేస్తున్నారు. హాయ్ నతీష్ట హాయ్ చెప్తుంది అందరికీ. టైం ఏమో 10:10 అయింది. మార్నింగ్ 10:10 AM. ఇలా ఉందండి. ఐస్. ఆడుకుంటున్నారు ఇక్కడ. రైడ్స్ జరుగుతున్నాయి. జీప్ రైడ్స్. మనం ఎంజాయ్ చేసింది, కొంచెం ఎంజాయ్ చేసి మన వీడియోస్ తీసుకుంటాం. ఒక టెంపుల్ కూడా ఉంది. అదంతా క్రౌడ్ ఉంది కదా, ఆ ఏరియా నుంచి మేము ఇలా వచ్చేసామండి ముందుకి. ఇక్కడ
కొద్దిసేపు ఎక్స్ప్లోర్ చేద్దామని. కార్లు ఉన్నాయి, అంతా ఉన్నాయి చూడండి, కార్లు ఉన్నాయో. నా కూతురు ఫుల్గా ఆడుకుంటుంది. ఇంకెంతసేపు కావాలంటే ఆడుకోవచ్చు. ఆడుకోరా బుజ్జి తల్లి. నీ ఫోటో తీసుకోవాలి. వెయిట్ అందరూ ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి. ఫుల్ ఎండ అయితే భయంకరంగా వస్తుంది. ఎండ కూడా సొర్ర అంటుంది ఎండ. కానీ ఇంత ఎండ ఉన్నా ఈ మాత్రం కరగటం లేదు. కరగటం లేదు. చూడండి పడుకున్నారు, మేము కూడా పడుకున్నాం. బైక్ రైడ్స్ తిరుగుతున్నాయి. అంత మంచు, అంతా బ్లాక్ అయిపోతుంది. ఐస్ అంతా బ్లాక్ అయిపోతుంది. కొండలు కనిపిస్తున్నాయి ఫుల్గా. అందరూ పడుకొని తీసుకుంటున్నారు ఫొటోస్. ఎట్లా కావాలో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ హార్స్ రైడ్ ఉంది అండ్ యాక్ రైడ్ ఉంది. ఇక్కడ చూడండి ఎలా ఉందో, వైట్ బ్లాక్. దగ్గర నుంచి దూరం నుంచి చూసి అంతా వైట్ ఐస్ లాగే అనిపిస్తుంది. దగ్గరికి వస్తే మొత్తం బ్లాకీ కూడా ఉంటుంది. ఈ మంచిది కాదు ఈ స్నో అంతా. సో అంతా అది అలా వస్తుంది. ఊరికే ఆడుకొని వెళ్ళిపోవచ్చు అంతే. ఇక్కడ మనకి ఎంజాయ్ చేయాలి, ఈ స్నోతో ఎంజాయ్ చేయాలంటే సమ్మర్ సీజన్ ఈజ్ ద బెస్ట్. అది కూడా ఇదేనండి రోహతాంగ్ పాస్. మనాలికి వస్తే మెయిన్ కులు మనాలికి వస్తే ఫస్ట్ రోహతాంగ్ పాస్లో సూపర్ ఎంజాయ్ చేస్తారు. మన సౌత్లో అస్సలు ఉండదు ఇలాగా. ఇక్కడ వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. హిమాలయ కొండలు అన్నీ చూడండి, మంచు పడుతూనే ఉంది. ఇంకా మంచు పడుతుంది. అస్సలు ఇంకా ఆగనే లేదు. ఎండకపాటికి ఎండ వస్తూనే ఉంది. ఫుల్ ఐస్, చాలా బాగుందండి. టైం 11 అండి టైం ఇక్కడ ఇప్పుడు. కానీ కూడా చల్లగా భలే ఉందండి. ఎండ ఉంది, చల్లగా ఉంది, బాగుంది. మేము ఇవి జర్కిన్స్ ఇవి తీసుకుంటాం కదండి. పాప వేసుకోంది కదా ఆ జర్కిన్, అండ్ మా హస్బెండ్ వేసుకున్నారా ఇలాగా. ఇలాంటివి మనం రెంట్కి తీసుకోవాలి. కింద వచ్చేటప్పుడే రెంట్కి తీసుకోవాలి. చాలా చోట్ల ఇది, చాలా చోట్ల. వాడిని పట్టుకో కాళ్ళు. స్టార్ట్. వచ్చే వాడు వస్తాడు. జారకుండా వచ్చినారు. ఇది రోహతాంగ్ వ్యాలీ. 2 సైడ్ల ఐస్ ఉంది చూడండి మనకు. 2 సైడ్ల ఐస్ అంతా కరిగి సైడ్ అంతా వాటర్ అంతా వెళ్ళిపోతుంటుంది మనకు. మొత్తం ఇదంతా రోహతాంగ్ వ్యాలీనే. ఇక్కడే యాక్టివిటీస్, స్కైయింగ్, జాబింగ్, ఏటీవీ, ట్యూబ్ రైడ్, హార్స్ రైడ్, యాక్ రైడ్ సభీ. ఎన్ని కార్లు ఉన్నాయి? 2 సైడ్ల ఐస్ ఉంటుంది చూడండి. కొండకు మొత్తం 2 పక్కల ఐస్ కరిగినప్పుడు వాటర్ అయిపోతుంది మనకు. రోహతాంగ్ వ్యాలీ ఉండేది మనకు మే నుండి స్టార్ట్ అవుతుంది, ఆగస్ట్ క్లోజ్ అయిపోతుంది. రూమా అటల్ టనల్కి వెళ్తాం. ఎంత ఐస్ అది చూడండి. ఐస్ చూడండి, మొత్తం ఐస్. బ్రెడ్ శాండ్విచ్
ఒక బ్రెడ్ స్లైస్ తిను చా. ఒక బైట్ టేస్ట్ చేస్తాను. ఒక బైట్ కాదు మొత్తం ఆ పీస్ అంతా. నచ్చకపోతే भैया आप भी सैंडविच नहीं आप खा लो। है हाँ? है भैया आप भी खा लो, हमारे ये- साथ आप भी है ना ये मेन ये होने के बाद. नहीं, ये मेन बॉर्डर मेन टॉप है, उस पर Top. उतराई है। ठीक है ఇది ఇది Border. టాప్ అంట కన్నా ఆ, ఇది అయిపోయాక కిందికి దిగేస్తాం. ये उतराई है, डाउन है नीचे। డౌన్. ఇక్కడ నుండి మనం డౌన్కి వెళ్ళిపోతున్నాము. ఇది హైయెస్ట్ 13,058 ఫీట్. ఇక్కడ నుండి డౌన్ దిగుతున్నాం. మొత్తం చూడండి ఐస్, రెండు పక్కల ఐస్ ఉంటుంది మనకు. ఒక సైడ్ అంతా వెహికల్స్ అన్ని పార్క్ చేసి ఉన్నారు. కన్నా ఎట్ సైడ్ చూపి, ఎట్ సైడ్ పిల్లలు ఆపుతున్నారు అసలు. భయ్యా बन पीस వన్ పీస్ ఇంకా పిక్చర్ ఎంత ఉంచునా. స్పేస్ ఉంటుంది చేసారు. మొత్తం ఈ దారంతా ఎక్కడ స్పేస్ ఉంటే ఎక్కడ అనుకోవాలనుకుంటే అక్కడ వెళ్ళేసి ఆడుకుంటున్నారు. చూడండి మొత్తము దారి పొడవునా మొత్తం ఐస్ అయ్యి అంతా చూడండి మొత్తం. నేను ఐస్ మీద రాస్తా అంటే అది రాయిలా. అదే చెప్తానులా ఫుల్ వస్తుంది కన్నా ఇంకా అని. మొత్తం చూడండి మేము ఇంకా కిందకి ఇప్పుడు రోహతంగ పాస్ నుండి మేము అటల్ టన్నల్కి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో ఇది మొత్తం మంచు, మొత్తం ఐస్. చూపిస్తా, చూసి ఎంజాయ్ చేయను. చూడండి ఐస్ చూడండి, రెండు పక్కల ఐస్. సైడ్ చూపించు, చూడండి. పైకి పైన ఇంకా ఉండేది. ఇట్లా అందరు ఎక్కుతారు. సైడ్ అప్పుకొని కూడా అందరు ఇట్లా ఎక్కే వాళ్ళు ఉంటారు. ఈ పైకి ఎక్కించారా? పైకి ఎక్కి మీ దగ్గర డాడీ చెప్పింది దాంట్లో అక్కడక్కడ మంచి ఉంటుంది. చూడండి మొత్తం ఒక సైడ్ అంతా ఐస్, ఒక సైడ్ అంతా లోయ. మొత్తం వ్యాలీ. ఏమన్నా ఐస్ ఉన్నది కన్నా, మనం అటు చూసిన చాలా తక్కువ కదా. ఆపుతా అంటే ఆపుతాం. ఏమని మళ్ళీ మంచి రాదు రాని. అవును చూడండి మొత్తం ఈ పక్క వన్ సైడ్ అంతా లోయ. అంత ఐస్ మొత్తం చూడండి. కింద చూడండి రోడ్డు ఐస్ మొత్తం కింది వరకు ఇట్లాగే ఉంది చూడండి. మొత్తం ఐస్ అండి. ఆపమంటానని ఇక్కడ చూడండి మొత్తం ఐస్. ఈ ఐస్ నుంచి వాటర్ చూడండి ఎంత ఫ్లో అవుతుందో. ఐస్ కింద నుంచి వాటర్ అంతా ఫ్లో, రోడ్ అంతా వెళ్ళిపోతుంది.
ఇవంతా హిమాలయాల కొండలండి చూడండి, మొత్తం ఐస్ గడ్డల మధ్యలో నుంచి మనము అటల్ టనల్కి వెళ్తున్నాము. చూడండి ఎలా ఉందో, ఫుల్ స్నో. కిందికి వెళ్ళే వరకు ఇంకంతా ఇట్లే ఉంటుంది. కిందికంతా ఐస్ గడ్డల మధ్యలో ఎంచిపోతూ ఉంటాము. మొత్తం ఇది టాప్ వ్యూ అండి, టాప్ వ్యూ పైన ఉన్నాము, హిమాలయాల కొండల దగ్గర ఉన్నామండి మేము. ఇప్పుడు ఇంకా కింద దిగుతున్నాము. వెళ్ళే దారిలో మొత్తం ఐస్, ఇదంతా చూడండి పైనంతా, పై నుండి దిగుతా రావాలి మనము. ఈ మొత్తం పైకి ఎక్కి మళ్ళీ కొండ దాటుకొని యూతలకి వచ్చి యూతల నుండి అటల్ టన్నల్కి వెళ్తున్నాము. అటల్ టన్నల్ నుండి సోలన్ వ్యాలీ. చూడండి ఐస్ ఆడే కదా ఉంది. చూడండి మనకి వాటర్ కరిగిన తర్వాత ఇట్లా కిందికి వచ్చేస్తుంది ఐస్ అంతా కరిగేసి మొత్తము. ఇక్కడ చూడండి ఎంత వాటర్ అంతా చూడండి ఎట్లా వచ్చేస్తున్నాయి వాటర్, అంత ఐస్ అంతా కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత ఇట్లా వచ్చేస్తుంది మనకి వాటర్ కిందికి. చూడండి ఐస్ అంతా కరిగితే రోడ్ ఇట్లా ఉంటుంది సైడ్ అంతా. చూడండి ఇక్కడ అంతా ఐస్ కరిగిపోయింది ఈ పక్కంతా. వాటర్ పడుతుంది పైనుంచి. చూడండి వాటర్ ఫాల్, చూడండి వాటర్ చూడండి ఇట్లా పడుతున్నాయి చూడండి వాటర్. వాటర్ ఫాల్స్ స్టాప్ చేద్దామా? మా హస్బెండ్ వస్తున్నారు. Go sir, go.